లిటిల్ రెడ్ కోడి. అనగనగా ఒక పొలంలో ఒక చిన్ని ఎర్రటి కోడుండేది. ఆమెతో పాటు ఒక కుక్క, ఒక పంది, ఒక ఆవు కూడా ఉండేవి. చిన్ని ఎర్రటి కోడి ప్రతిరోజూ తన తోటలో కష్టపడి మొక్కలు పెంచేది. కాని కుక్క, పంది, ఆవు మాత్రం రోజంతా ఎండలో నిద్రపోతూ కోడి పని చేయడాన్ని చూస్తూ ఉండేవి. ఒకరోజు చిన్ని కోడికి ఒక గోధుమ గింజ దొరికింది. ఆమె అడిగింది, "ఈ గింజను నాటడానికి ఎవరు నాకు సహాయం చేస్తారు? అప్పుడు మనం తాజా రొట్టె తినగలం." కుక్క అనింది, "నేను చెయ్యను." పంది, "నేను చెయ్యను." ఆవు, "నేను చెయ్యను." అప్పుడు కోడి చెప్పింది, "సరే, నేనే నాటుకుంటాను." అని ఆ గింజను నాటింది. చిన్ని కోడి ఆ గింజను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. కాని కుక్క, పంది, ఆవు మాత్రం సహాయం చేయకుండా మాకు అలసటగా ఉంది అని చెప్పేవి. కొన్ని రోజులకు గోధుమ మొక్క పెద్దగా పెరిగింది. ఇప్పుడు దాన్ని కొయ్యాల్సిన సమయం వచ్చింది. కోడి మళ్ళీ అడిగింది, "గోధుమ కొయ్యడానికి, మిల్లుకు తీసుకెళ్లడానికి ఎవరు సహాయం చేస్తారు?" కుక్క అనింది, "నేను చెయ్యను." పంది, "నేను చెయ్యను." ఆవు, "నేను చెయ్యను." కోడి చెప్పింది, "సరే, నేనే చేస్తాను." అని గోధుమను కోసి మిల్లుకు తీసుకెళ్ళింది. మిల్లులో గోధుమను మృదువైన పిండిగా మార్చారు. కోడి తిరిగొచ్చి అడిగింది, "రొట్టె చేయడానికి ఎవరు సహాయం చేస్తారు?" నేను చెయ్యను. పంది, "నేనూ చెయ్యను." ఆవు, "నేనూ చెయ్యను." కోడి చెప్పింది, "సరే, నేనే చేస్తాను." ఆమె పిండిలో ఉప్పు, ఈస్ట్ కలిపి ముద్ద చేసింది. ఆ ముద్ద పెరిగిన తర్వాత ఊవెల్లో పెట్టి కాల్చింది. కొద్దిసేపటికి రుచికరమైన రొట్టె తయారైంది. ఆమె అడిగింది, "ఈ రొట్టెను తినడానికి ఎవరు సహాయం చేస్తారు?" కుక్క, "నేను తింటాను." పంది, "నేనూ తింటాను." ఆవు, "నేనూ తింటాను." అప్పుడు చిన్నికోడి చెప్పింది, "లేదు, మీరూ తినలేరు. మీరు గింజను నాటేటప్పుడు సహాయం చేయలేదు. దాన్ని చూసుకునేటప్పుడు సహాయం చేయలేదు. కోయేటప్పుడు కూడా రాలేదు. రొట్టె చేయడంలో కూడా సహాయం చేయలేదు. కాబట్టి ఈ రొట్టెను నేనే తింటాను." చివరికి చిన్ని కోడే ఆ రొట్టెని తింది.